ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఈరోజు భారత్ ఆస్ట్రేలియాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మన భారతీయులు గెలవాలని ఆశిద్దాము. ఒక ఆట ఆత్మసాధనకు ఉపయోగపడుతుందా అని ఆలోచించినప్పుడు ఈ క్రికెట్ ఆటలో రెండు పక్షాలలో కూడా 11 మంది సభ్యులు ఉంటారు, ఆటగాళ్ళు ఉంటారు. ఒక జట్టు గెలవాలన్నా ఓడిపోవాలన్నా అది మొత్తం ఈ 11 మంది మీదే ఆధారపడి ఉంటుంది. మనము ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1 కలిపి 11 అని మనకు తెలుస్తూ ఉంది. ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, మనస్సుతో కలిపిన ఈ 11ంటిని మనము నియంత్రణ చేయడం జరిగితే అది ఆత్మ సాధన వైపుకు దారి తీస్తుంది. ఆధ్యాత్మికంగా మనం గెలవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి చక్కని అంశం క్రికెట్ ఆటలో మనకి తెలియవస్తూ ఉంది. కాబట్టి ప్రతి అంశములో కూడా ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన నిగూఢమైన రహస్యం దాగి ఉండవచ్చు అనేది మన ముందు ఉన్న అంశము. విరాట్ అనుకుంటుండొచ్చు, నేనేమో సింగిల్స్, టూస్, బౌండరీస్. ఇక్కడ చూడండి, బ్రిలియంట్ షాట్. తెలిసే షాట్తో పాటు ఒక డెంటిస్ట్ విజిటింగ్ కార్డు కూడా ఇస్తే బాగుంటుంది రోహిత్ శర్మ అంపైర్లకి. ఎందుకంటే ఆ పళ్ళు